ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం అనఘా దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 11వ తారీఖు ఎపిసోడ్. ముందుగా పంచాంగం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. ఇవాళ శనివారము 11వ తారీఖు 2026 జూలై నెల. తిథి ద్వాదశి, రాత్రి 12 గంటల వరకు. నక్షత్రం కృత్తికా నక్షత్రం, ఉదయం 9:30 వరకు. వార దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు. ఈరోజు యమగండము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇది వాల్టి పంచాంగ వివరణ. ఈరోజు దీపారాధన, ద్వాదశి శనివారం. అందులో ఇవాళ వార దుర్ముహూర్తం ఉదయం 8:30 వరకు ఉంటుంది. అయితే ఎప్పుడు మొదలవుతుంది అంటే సూర్యోదయాత్ వార దుర్ముహూర్తం అనేది మనం పాటించాలి. అంటే 5:40 అలా ప్రారంభం అనుకోండి, 6ంటికి అనుకోండి. 8:30 వరకు అయితే ఏ పని చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ముఖ్యంగా ఇంట్లోంచి అసలు బయలుదేరకూడదు. మరి అత్యంత అవసరము, ఉద్యోగానికి వెళ్ళాలి, బయలుదేరాలి, తప్పదు అనుకుంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే శనివారం వార దుర్ముహూర్తంలో బయలుదేరాల్సి వచ్చినప్పుడు, తప్పనిసరిగా బయలుదేరాలి, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు బయలుదేరే ముందు ఒక్కసారి శివ పంచాక్షరి మంత్రాన్ని 16 సార్లు చదువుకొని బయలుదేరండి. ఓం నమః శివాయ నమః, ఓం నమః శివాయ నమః. ఈ నమః అని చివర్లో అంటే దాని ఫలితం పూర్తిగా నాకివ్వు. నమః శివాయ నమః. ఓం అనే బీజాక్షరం ఉండాలి. 16 సార్లు చదువుకొని వార దుర్ముహూర్తంలో బయలుదేరినా తప్పులేదు. తప్పనిసరిగా ఈరోజు 8:30 వరకు వార దుర్ముహూర్తం ఉంటుంది. ఇక దీపారాధన 8:30 తర్వాత చేయండి. తలస్నానం చేసి దీపారాధన చేయండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కుసుమ నూనెతో దీపాన్ని వెలిగించండి. సాధ్యమేకార్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. సాక్షాత్తు పరంజ్యోతి రూపంలో పరమశివుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఇవాళ. కాబట్టి ఈ కుసుమ నూనెతో దీపారాధన సూర్యాస్తమయంలో చేయండి. ఆ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఈశ్వరానుగ్రహం చేత డబ్బు నిలబడుతుంది. చాలామంది ఇంట్లో, అది రెంట్ హౌస్ కానీ లేదా సొంతిల్లు కానీ, ఇంట్లో డబ్బు నిలబడట్లేదు, చేతిలో డబ్బు నిలబడట్లే అని ఎంతోమంది నేను మాట్లాడే వాళ్ళ మాటల్లో వింటున్నాను. ఈ దీపారాధన ద్వారా ఆ ఫలితం లభిస్తుంది. ఇక అదృష్టమైశ్వర్యం, వాస్తు దోషానికి సంబంధించి పరిహారాలు చెప్పుకుంటున్నాం ప్రతిరోజు. అయితే ఇవాళ లక్ష్మీ యోగం, ధనయోగం కోసం ఒక పరిహారం. ఎందుకంటే ఈ ముహూర్తం పోతే మళ్ళీ రాదు. వాస్తు గురించి మళ్ళీ రేపు ఎల్లుండి అలా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ద్వాదశి శనివారము. ఈరోజు ఒక ప్రాయశ్చిత్తం చెప్తాను. మీరు మనకు ఒక పిరికెడు జొన్నలు తీసుకొని రాగి ప్లేట్లో పోసి దానిపైన పసుపు కుంకుమ వేయండి. పసుపు కుంకుమ వేసిన తర్వాత ఆ జొన్నలు ఏవైతే మనం రాగి ప్లేట్లో పోసి పెడతామో దానిపైన మట్టి ప్రమిదతో దీపారాధన చేయాలి. అయితే ఈరోజు అభిజిత్ లగ్నంలో ఈ దీపారాధన చేయాలంటే 12 నుంచి 12:30 మధ్యలో. అయితే ఆ జొన్నలు పోసి దానిపైన పసుపు కుంకుమ వేసి మట్టి ప్రమిద పెట్టి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కుసుమ నూనెతోనే దీపారాధన చేయండి. ఇక్కడ దీపారాధన ఇవాళ చేస్తాం కదా, సూర్యాస్తమయం తర్వాత అంటే ఈరోజు
సూర్యాస్తమయం తర్వాత ఆ దీపం కుంది తీసి ఆ జొన్నలు ఏవైతే ఉంటాయో అవి ఒక రాగి చెంబులో పోసి కర్పూరం వేసి కాల్చేయండి. అంటే అగ్ని ప్రాయశ్చిత్తాన్ని చేయాలి. స్వాహాదేవ్యై నమః యోగం సమర్పయామి. ఈ రోజున అగ్ని ముఖావై దేవాహ, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, డబ్బు రావడం కోసం వ్యాపారం చేస్తున్నారు లేదా ఉద్యోగం చేస్తున్నారు, ఖచ్చితంగా చేతిలో డబ్బు నిలబడాలి, డబ్బు రావాలి అంటే అగ్ని రూపంలో అమ్మవారు లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. అయితే ముందుగా నేను చెప్పినట్టుగా దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అవి ఆ కుంది తీసి పక్కకు పెట్టి అవన్నీ రాగి చెంబులో పోసుకొని 21 కర్పూరం బిళ్ళలు వేసి కాల్చేయండి. మొత్తం కాలిపోతుంది. అది ఇంటి బయట అయినా పెట్టవచ్చు, ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా కాల్చవచ్చు. అది ప్రత్యేకంగా ఒక ప్లేస్ అని ఏం లేదు. ఆ అగ్ని అంటే ఏదైతే మీరు అగ్నిహోత్రం అంటే ఆ కర్పూరం వెలిగిస్తారో ఆ అగ్నికి నమస్కారం చేయాలి. ఓం చత్వారి శృంగాత్రయోస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిదా బద్ధో వృషభోరో రవీతి మహోదేవో మర్చాగుం ఆవివేశ సప్తహస్తశ్చతుశృంగ సప్తజిహ్వోర్ద్విశీర్షకః త్రిపాత్ ప్రసన్న వదన సుఖాసీన శుచిస్మితః స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాంతధా బిభ్రద్దక్షిణహస్తైస్తు శక్తివన్నం సృజన్ ధ్రువం తోమరం వదనం వామైః ఘృతపాత్రం తు ధారయన్ మేషారూఢం జడాబద్ధం గౌరవర్ణం మహోదశం ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చः సర్వకామదం ఆత్మాభిముఖమాసీనమేవం ధ్యాయేద్దుచాశినం ఏజ హి దేవః ప్రతిజో ను సర్వాః పూర్వో హి జాతస్య గర్భే అంతః స విజాయమానస్య నిశ్చమానః ప్రత్యన్ముఖాస్తిష్ఠతి విశ్వతో భవ. ఈ మంత్రము తప్పకుండా అగ్ని వెలిగించిన తర్వాత ఆ అగ్ని ఈ మంత్రం ప్లే చేయండి. మీకు యూట్యూబ్లో వింటుంటారు కదా, ఈ మంత్రం ప్లే చేయండి. ఈ మంత్రము వింటున్న సమయంలో అగ్నిని నమస్కరిస్తే అత్యంత తృప్తి, అంటే అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది, ధనప్రాప్తి ఆ ఇంట్లో. తప్పకుండా ఈ పరిహారం చేయండి. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఓం శ్రీం క్లీం శివ సౌందర్యాయై నమః. ఓం శ్రీం క్లీం శివ సౌందర్యాయై నమః. ఓం శ్రీం క్లీం శివ సౌందర్యాయై నమః. ఈ మహామంత్రము 3 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునేలోపు ఈ మంత్రాన్ని 108 మార్లు జపిస్తే ఎవరికైతే ఉద్యోగ యోగం అంటే ఉద్యోగం రావాలని ప్రయత్నిస్తున్నారో వాళ్లకు ఉద్యోగము అంటే ఆ ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది పరమేశ్వరానుగ్రహం చేత. తప్పక ఈరోజు ఈ మహామంత్రాన్ని జపించండి. ప్రతిరోజు కూడా మారుతి అనుగ్రహం ఛానల్ ద్వారా ఎన్నో పరిహారాలు మీకు అందిస్తున్నాను. ఖచ్చితంగా ఆ పరిహారాన్ని ఆచరించండి. కర్మదోషం, వంశదోషం, నాగదోషం, పితృదోషం, నవగ్రహ దోషం, ఏలినాటి శనిదోషం, అర్ధాష్టమ శనిదోషం, అష్టమ శనిదోషం, కంటక శనిదోషం, కుజదోషం, ఇలా అనేక దోషాలు ఉన్నాయి. వాటికి పరిహారాలు ఈ ఛానల్లో మీకు నేను అందిస్తాను. ఆ దోషాలు అంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య క్లియర్ అవుతుంది. దత్తార్పణమస్తు.